ఇవాళ మనము స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడతాం. కాళ్ళ వాపులు రావడం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది ఒక నార్మల్ కంప్లైంట్, కానీ అందులో ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. నార్మల్ కంప్లైంట్ అబ్నార్మలా కాదా అనేది ఎలా తెలుసుకుంటాము అని అంటే, ఎప్పుడైనా ఒక వారంలో 2 కేజీల వరకు ఎక్కువగా పెరిగిపోవడం, కాళ్ళ వాపులు చాలా సివియర్గా అయిపోయి మన పాదం ఇలా కూడా కదల్చలేనంత నొప్పిగా ఉండడము, మొహము వాపు రావడము, ఇలాంటివి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని కలవాలండి. ఎందుకు అని అంటే, కాళ్ళ వాపులు ఇన్ ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ అని చెప్పాను. కొన్నిసార్లు బీపీ అంటే మనకు ముందు నుంచి బీపీ లేకపోయినా ప్రెగ్నెన్సీలో కూడా కొంతమందికి బీపీ వస్తుంది, ప్రీ ఎక్లాంసీ అంటాం. ఇలాంటి వల్ల కూడా కాళ్ళ వాపులు రావచ్చు. కార్డియాక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కాళ్ళ వాపులు రావచ్చు. అండ్ డీవీటీ అంటాం. అందుకనే చెప్పాను, ఎప్పుడైనా కాళ్ళ ఇలా కదల్చలేకపోతున్నాము, కాళ్ళ పిక్కలో అని అంటే ఆ కండరాల దగ్గర నొప్పులు వస్తున్నాయి అన్నట్లు అనిపించినా కూడా ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని కలవాలి. ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవడం కోసం డాక్టర్ని కలిసి, అవి ఏవి లేవు అని అనుకుంటే మాత్రం కాళ్ళ వాపులు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది నార్మల్ అని. సో ఎలా తగ్గాలి అనేది అని అంటే, ముఖ్యంగా మనం కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ కాళ్ళని ఎలివేట్ చేయడం వల్ల తగ్గే అవకాశాలు ఉంటాయి. మామూలుగా కూర్చున్నప్పుడు కూడా ముందు స్టూల్ పెట్టుకొని కొంచెం ఎలివేటెడ్ పొజిషన్ లో కాళ్ళని పెట్టుకుంటే ఆ కాళ్ళ వాపులు తగ్గే అవకాశాలు ఉంటాయి. రాత్రి పడుకొని ఉదయం లేచేసరికి కాళ్ళ వాపులు తగ్గుతాయి, కాళ్ళ కింద పిల్లోస్ పెట్టుకొని పడుకోవడం వల్ల. మన తినే పద్ధతిలో కూడా ఖచ్చితంగా కొంచెం మార్పులు చేయడం వల్ల వాపులు అని అంటే నీరు చేరడం అనేది తగ్గుతుంది. ఎలా? మనం తినే ఫుడ్ లో కొంచెం సాల్ట్ అంటే సోడియం ని కొంచెం తగ్గించుకోవడము, మనం తినే పదార్థాల్లో పొటాషియం కొంచెం ఎక్కువగా తీసుకోవడము, ఎక్కువసేపు నుంచోకుండా అప్పుడప్పుడు కూర్చొని కాళ్ళు ఎలివేట్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనము కాళ్ళ వాపులు ఇన్ ప్రెగ్నెన్సీ అందులో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం వల్ల ఇవన్నీ తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.